అన్న, బైబిల్లో ఉన్న యెహోవా దేవుడు అయి ఉండగా యేసు దేవుడు ఎలా అయ్యారు? అవునన్నా, నాకు కూడా అది అర్థం కావట్లేదన్నా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. గట్టిగా మా పాస్టర్ని ప్రశ్నిస్తా అన్నా. యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు అనేటువంటి మీ ప్రశ్న మీరు క్రైస్తవులు ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు అని రాయబడి ఉంది. అంటే ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపము దాల్చి ఆయన తన రిక్తునిగా చేసుకుని భూమి మీద శరీరంతో జీవించాడు. ఆయన శరీరంతో రావడం గురించి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించింది అని రాయబడింది. ఆ వాక్యం ఎవరు అంటే ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరాన్ని ధరించి మన మధ్యకి వచ్చింది. ఈ సత్యం క్రైస్తవులందరికీ తెలుసు. అయినప్పటికీ మీకు సందేహం ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు.